తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీ జీఎన్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు గిమ్మిక్కులతో ప్రజలు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీలో 2వ స్థానంలో ఉందని సీఎంగా చంద్రబాబు గొప్పగా ప్రకటించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇటువంటి పబ్లిసిటీ స్టంట్ ను ఆయనకు వంతపాడే పచ్చపత్రికలు వాస్తవమైనంతగా ప్రజల్ని నమ్మించేందుకు పతాక శీర్షికలో వార్తలు ప్రచురించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ప్రజలకు వాస్తవాలను తెలియకుండా తన పాలనలో అద్భుతమైన అభివృద్ధి సాధ్యపడిందని పచ్చి అబద్దాలను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్షరవేదికగా ఈ రాష్ట్రం తాలూకా వృద్ధి రేటు జిఎస్డిపి 8.21% ఉంది అని చెప్పని అది ఒక ఆర్గనైజేషన్ కోట్ చేశారు. వారు చెప్పారు అని ఢిల్లీలో ఉన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పినట్టుగా ఇది వచ్చి నిర్ణయిస్తూ అది 2 ప్రధానమైన పత్రికలు, ఒకటి ఈనాడు, 2 ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో 2 వేశారు. నా ఒక విషయం ఏంటంటే ఏదైనా విషయాన్ని మనం వేస్తున్నప్పుడు అది వాస్తవం ఎంత ఉంది అనే దాన్ని కూడా చిన్న విశ్లేషణ ఆఖరిలో కొంత పెడితే ప్రజలకి కన్ఫ్యూజ్ ఉండదు. లేకపోతే నిజమే కదా అనుకునే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది జరుగుతుంటుంది. 8.21% వస్తే సంతోషమే, మేమేమీ దానికి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవికత ఏది? అది భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని, మొదటి స్థానం వచ్చి తమిళనాడు ఉన్నదని. ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దానికి ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళ తాలూకా ఎస్టిమేట్స్, వాళ్ళ ప్రొజెక్షన్ ఇంకా మా రాష్ట్రంలో ఈ రకంగా ఉండబోతుంది అని వీళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చిన దాంట్లో తమిళనాడు వచ్చి 9.69% వాళ్ళు ప్రొజెక్షన్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి 8.21% ఇచ్చింది. అలాగే పుదుచ్చేరి వచ్చి 7.96% ఇచ్చారు. అలాగే అస్సాం వచ్చి 7.9% ఇచ్చారు. అలాగే రాజస్థాన్ వచ్చి 7.82% ఇచ్చారు. అలాగే ఒక రాష్ట్రం పంజాబ్ వచ్చి 5.95%. అలాగే ఒక రాష్ట్రం ఇచ్చారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు యూపీ, కేరళ, బీహార్, గుజరాత్, ఢిల్లీ ఈ రాష్ట్రాలు ఇవ్వలేదు ఇంకా వాళ్ళ ఎస్టిమేట్స్. అంటే ఏంటి? మనం చెప్పిన లెక్కలు మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఇస్తున్న వీళ్ళు ఈ రకంగా ఉండబోతుంది అనేది దాన్ని ఏ రకంగా సృష్టించాయి? భారతదేశంలో 2వ స్థానంలో ఉండాలని భారతదేశ ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను కోరుకుంటాను. కానీ వాస్తవికత ఏది? పోనీ ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెరిగింది అనుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 43% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ మీరు ఖర్చు పెట్టింది. మరి ఏ రకంగా ఈ 8.2% అయిపోయిందని కాదు, మేము ఇచ్చాము, పంపించాం, మా టార్గెట్ ఇది, మా 8.2% మా టార్గెట్, మాకు ఇప్పుడు రెవెన్యూ రాలేదు అయినా దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం చెప్తే ఓకే ఫైన్. ఎందుకు ఈ మప్పు పెట్టడం? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ పార్వతీ సమేత క్షీర రామలింగేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ జనార్దన స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున వేద పండితుల సమక్షంలో ఆలయ ఈవో దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు.
రావాల్సిందిగా కోరుచున్నాం. ఇందాక ఇద్దరు ముగ్గురు అడిగారు కట్నాలు. దర్యాలు 2 దేవుళ్ళకి కూడా 1116 చొప్పున నిమ్మల రామానాయుడు గారు సదించిన కట్టకానుకలు. ప్రముఖ సూఫీ ఆధ్యాత్మిక క్షేత్రమైన కడప అమీన్ పీర్ దర్గాను హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి అహ్మద్ అక్బర్ దర్శించుకున్నారు. దర్గాకు చేరుకున్న ఆయనకు దర్గా ప్రతినిధులు సాంప్రదాయకంగా స్వాగతం పలికారు. తొలుత దర్గాలోని ప్రధాన గురువైన హజరత్ పీరుల్లా మాలిక్ మాజార్ను, అనంతరం దర్గా ఆవరణలోని ఇతర గురువుల మాజార్లను దర్శింపజేశారు. అనంతరం ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దర్గా ప్రతినిధులు గురువుల విశిష్టత, దర్గా ప్రాముఖ్యతను ఆయనకు వివరించారు. हैदराबाद से शाह अकबर खान लिमिटेड खरखा के लिए आ जाया। बहुत तमन्ना थी सरकार के दीदार करने के लिए और आज आया हूँ। अल्लाह मेरी दुआ कबूल फरमाए, इनकी तौफीक में हमारे लिए दुआ फरमाए। हर कदम कदम पे हम ये कामयाबी और लेकर उससे भी चलाने की तौफीक अता फरमाए। मैं यही गुजारिश करूंगा कि हर कोई अपने उसके मकसद से आए और उसकी ज़ियारत करे और जाए, हर कोई शिफा पाए। मेरी भी ये ख्वाहिश है। एक जमाने की मुद्दत के बाद मुझे मौका मिला है, सरकार बुलाए, इसलिए मैं आया। मैं आने के काबिल नहीं था, मुझे बुलाया, मैं आया हूँ। शुक्रिया आप लोग। మన పవిత్రమైన అమీర్ పీర్ దర్గాకు మన హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి అహ్మద్ అక్బర్ గారు ఈరోజు మన కడపకు విచ్చేశారు. ఆయన ఎన్నో రోజుల నుంచి నేను ఇక్కడికి రావాలని చెప్పి వచ్చే టైంలో కూడా ఆయనకు యాక్సిడెంట్ కూడా జరిగింది. ఆ యాక్సిడెంట్ కూడా నేను యాక్సిడెంట్ అయిన తర్వాత నేను వస్తానని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ గా నైట్ ఆ అల్లా పిలిపించడం, ఇక్కడికి రావడం, ఆ సార్ రావడం మాకెంతో సంతోషకరం. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా సఫలమవుతుంది. ఇది మతాలకు అతీతంగా ఉండే అమీర్ పీర్ దర్గా ఇది. దీన్ని ప్రతి ఒక్కరు దర్శించాలి. ఏ సమస్య ఉన్నా, ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మనం ప్రేయర్ చేస్తే ఆ అల్లా ఖచ్చితంగా న్యాయం చేస్తారని నేను తెలుపుతున్నా. నా పేరు శాంతయ్య, నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుపరిపాలన కోసం ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు. సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్, ఐఐటి సహా వివిధ రంగాల నుంచి 10 మంది నిపుణులు. ఏపీలో పరిస్థితులు పూర్వపు బీహార్ను తలపిస్తున్నాయన్న మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆగ్రహం. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టీకరణ.
ఏపీ జీఎన్డీపీపై చంద్రబాబు గిమ్మిక్కులతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.